వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ బిఆర్ గవాయ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) on 29th April 2025. He succeeded incumbent CJI Sanjeev Khanna, who will retire on May 13. Justice Gawai, in line to be the 52nd CJI, will have a tenure of over 6 months and he will demit office on November 23, 2025. అంటే సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అపాయింటింగ్ అనేది అంటే నెక్స్ట్ CJIగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా 29th ఏప్రిల్న అయితే ఖరారు చేయడం జరిగింది. అలా అపాయింట్మెంట్ అయితే చేశారు. ఈయనకు ముందు ఉన్న వాళ్ళు ఎవరు అంటే సంజీవ్ ఖన్నా. ఈయనకు ముందు ఉన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సంజీవ్ ఖన్నా. ఈయన వచ్చేసి May 13 రిటైర్ కాబోతున్నారు. ఈయన తర్వాత వచ్చేవాళ్ళు జస్టిస్ గవాయ్. జస్టిస్ గవాయ్ వచ్చేసి 52nd CJI కాబోతున్నారు. అండ్ ఆయన యొక్క కాల పరిమితి ఎంతవరకు ఉందంటే 6 నెలల వరకు ఉంది. అంటే 6 నెలల తర్వాత ఆయన మళ్ళీ November 23, 2025కి ఆయనది కాలం అయితే కంప్లీట్ అవుతుంది. అంటే ఆయన యొక్క వర్కింగ్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. వర్కింగ్ టెన్యూర్ అనేది November 23, 2025కి ఆయన కంప్లీట్ అయింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వచ్చేటప్పటికి గుంజన్ సోనీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ for YouTube India on 28th April 2025. She succeeded Ishan Chatterjee, who exited the firm last year 2024 to become the Chief Revenue Officer (CRO) at Jio Cinema. అంటే గుంజన్ సోనీ అనే ఆమె మన ఇండియా మొత్తం మీద యూట్యూబ్ అనేది ఏదైతే ఉందో ఈ ఇండియా యూట్యూబ్ని రన్ చేయడానికి కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్గా ఆమెను ఎన్నుకోవడం జరిగింది. ఏ తారీఖున 28 ఏప్రిల్ 2025. ఈమె కంటే ముందు పనిచేసిన వాళ్ళు ఎవరు యూట్యూబ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్గా అంటే ఇషాన్ చాటర్జీ. ఈయన ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఈయన లాస్ట్ ఇయర్ 2024లోనే కంపెనీని విడిచిపెట్టి వెళ్ళటం అయితే జరిగింది. ఎందుకు అంటే చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఎట్ జియో సినిమా. జియో సినిమా అనేది అంబానీ వాళ్ళకి సంబంధించింది, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అది. దానికి అతను CRO అంటే చీఫ్ రెవెన్యూ ఆఫీసర్గా వెళ్ళడం కోసం అయితే నియమితులయ్యారు. ఇది అపాయింట్మెంట్స్కి సంబంధించి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ వైడ్గా మనకి అపాయింట్మెంట్స్కి సంబంధించిన దాంట్లో అయితే ఇవి అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియా అండ్ భూటాన్ హ్యావ్ రీఅఫర్మ్డ్ దేర్ స్ట్రాంగ్ బైలాటరల్ ట్రేడ్ రిలేషన్షిప్ డ్యూరింగ్ ద 6th జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ JGC మీటింగ్ హెల్డ్ ఇన్ Thimphu, Bhutan. The meeting aimed to deepen cooperation on customs process, streamline cross-border trade and ensure efficient and secure border management. అంటే ఇండియా అండ్ భూటాన్ ఇవి వాణిజ్య సంబంధాలకు సంబంధించి 6th జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ మీటింగ్ అయితే నిర్వహించబడింది. ఇది ఎక్కడ నిర్వహించారు అంటే థింఫు, భూటాన్లో అయితే నిర్వహించడం జరిగింది. ఎందుకు అసలు ఈ మీటింగ్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే డీపెన్ ద కోఆపరేషన్ అంటే సత్సంబంధాలను ఇంకా ఎక్కువగా పటిష్టం చేయడము, కస్టమ్ ప్రాసెస్, క్రాస్ బార్డర్ ట్రేడ్, తర్వాత ఎన్ష్యూర్ ఎఫిషియెంట్ అండ్ సెక్యూర్ బార్డర్ మేనేజ్మెంట్ అంటే కంప్లీట్ సెక్యూరిటీతో కూడినటువంటి బార్డర్ని మేనేజ్ చేయడం ఇప్పుడు ఎట్లాగా అనే దాని మీద వాళ్ళు డిస్కస్ చేయడమే జరిగింది. ఈ మీటింగ్ అనేది ద మీటింగ్ వాస్ కో-చైన్డ్ బై సుర్జిత్ భుజపాల్, స్పెషల్ సెక్రటరీ అండ్ మెంబర్ కస్టమ్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ and customs CBIC, Government of India, and Mr. Sonam Jamsho, General Director, Department of Revenue and Customs, Royal Government of Bhutan. అంటే ఈ మీటింగ్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ గురించి ఇక్కడ వివరణ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ ఆఫ్ ఇండియా GHCI? ఆప్షన్ A మినిస్ట్రీ ఆఫ్ పవర్, ఆప్షన్ B మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ C మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఆప్షన్ D మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ C మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఈ మినిస్ట్రీ వచ్చేసేసి ఏం లాంచ్ చేసిందంటే గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ ఆఫ్ ఇండియా అనేది లాంచ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ స్పెషల్ 301 రిపోర్ట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆప్షన్ A వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ B వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO, ఆప్షన్ C యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, ఆప్షన్ D ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్. జస్ట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి దీనికి యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్. ఈ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్
యుఎస్టిఆర్. దీంట్లో ఈ స్పెషల్ 301 రిపోర్ట్లో ఇండియానైతే ఇది ప్రయారిటీ లిస్ట్ కింద పెట్టడం అయితే జరిగింది ఇండియాని. నెక్స్ట్, బందీవర్గ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఒడిషా, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. బందీపూర్ కాదు ఇది, ఇది బందావర్గ్. ఇది బందావర్గ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది, ఏ స్టేట్లో అంటే ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్లో బందావర్గ్ నేషనల్ పార్క్ ఉంది. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ దివస్ ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ విచ్ డే? ఏప్రిల్ 29, ఏప్రిల్ 30, మే 1, మే 2. ఇప్పుడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏప్రిల్ 30. నెక్స్ట్, విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ ఇష్యూడ్ ఇండియాస్ ఫస్ట్ సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్? ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి ఇందోర్, ఆప్షన్ సి గజియాబాద్, ఆప్షన్ డి బెంగళూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గజియాబాద్. ఇండియన్ సిటీ హ్యాస్ ఇష్యూడ్ ఇండియాస్ ఫస్ట్ సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ ఏంటి అంటే గజియాబాద్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఇది మనకి ఎన్వైరన్మెంట్ డిజాస్టర్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్వైరన్మెంట్ డిజాస్టర్కి సంబంధించి అడిగే క్వశ్చన్స్లో ఇది ఖచ్చితంగా అడుగుతాడు. ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ, దీన్నే GEI అంటాం, గ్యాసెస్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ. టార్గెట్ రూల్స్ 2025 వాజ్ నోటిఫైడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ఏప్రిల్ 16, 2025. అంటే కొన్ని టార్గెట్ రూల్స్ని గ్యాసెస్ ఎమిషన్ ఇంటెన్సిటీ వాళ్ళైతే టార్గెట్ రూల్స్ని పెట్టడం అనేది జరిగింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎప్పుడు అంటే ఏప్రిల్ 16, 2025న. ద రూల్స్ ఎస్టాబ్లిష్ ఏ కంపైలెన్స్ మెకానిజం ఫర్ ద కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. ఈ రూల్స్ అనేవి ఒక మెకానిజం అనేది అయితే క్రియేట్ చేస్తుంది. ఏంటిది, ఎందుకోసం అంటే కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్, CCTS అంటాం. ఇది మనకి దీని ఫుల్ ఫామ్ చెప్పండి అని కూడా రావచ్చు, లేదా ఈ రూల్స్ అనేది అసలు ఎందుకు పెట్టారని కూడా రావచ్చు క్వశ్చన్. విచ్ సపోర్ట్స్ ఇండియాస్ కమిట్మెంట్స్ అండర్ ద ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి ఆల్రెడీ ట్రంప్ US విత్డ్రా చేసుకోవడం అయితే జరిగింది. ఇందులో ఇండియా అయితే ఉంది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో. ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అనేది, ఈ రూల్స్ ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్కి అనేది దానికోసం పెట్టారు. ఇది దేనికి, దీని ఉద్దేశం ఏంటంటే విచ్ సపోర్ట్స్ ఇండియాస్ కమిట్మెంట్స్, ఇది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ కింద ఈ రూల్స్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 0కు 0 టారిఫ్ వ్యూహం. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలను ఎదుర్కోవడానికి 0కు 0 టారిఫ్ వ్యూహాన్ని భారత్ ప్రతిపాదించాలని ఆర్థిక మేధో సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI సూచించింది. పూర్తి స్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం కంటే ఈ పద్ధతి మేలని పేర్కొంది. అసలు ఈ వ్యూహం ఏంటి? ఈ వ్యూహం ఏంటి అంటే ఈ టారిఫ్ కింద ప్రభుత్వం కొన్ని సుంకాల స్లాబులు లేదా ఉత్పత్తి విభాగాలను గుర్తించాలి. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఈ రకం వస్తువులపై టారిఫ్ను తొలగించాలి. అదే సమయంలో దేశీయ పరిశ్రమలు వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. దీనికోసం మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అదే నిర్దిష్ట సంఖ్యలోని వస్తువులపై టారిఫ్ను తొలగించేలా ప్రతిపాదించాలి. ఈ విధానంలో మన ఉత్పత్తులపై భారీ సుంకాలు పడకుండా చూసుకోవచ్చని GTRI వెల్లడించింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం అయింది. అట్లానే ఎన్వైరన్మెంట్కి సంబంధించి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అట్లానే సుంకాలకు సంబంధించినటువంటిది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. అట్లానే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. అట్లానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీకు షార్ట్స్లో మీకు జీకేకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి, పాలిటీకి సంబంధించి డైలీ మీకు షార్ట్స్లో అయితే క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అట్లానే మన పోస్ట్లో కూడా డైలీ కొన్ని క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. పోస్ట్ చేసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అట్లానే షార్ట్స్లో కూడా, షార్ట్స్కి ఎక్కువ టైం అయితే పట్టదు, ఎందుకంటే షార్ట్స్ ప్రిపేర్ చేస్తుంది క్వశ్చన్స్కి. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకుండా రోజు మనం ఆ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లుగా మనకి ఎంగేజ్ అయి ఉండడం కోసం, ఆ కాంపిటేటివ్ క్వశ్చన్స్కి ఎంగేజ్ అయి ఉంటూ
ఎప్పటికప్పటికి ఒక విధమైన ఎంజాయ్మెంట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ మనం టచ్లో కూడా ఉంటాం. కాంపిటేటివ్కి సంబంధించినటువంటి జీకే కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, లేకపోతే నోటిఫికేషన్ సంబంధించి కూడా షార్ట్స్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.